ఈ దినమందు పరిశుద్ధ గ్రంథాలు తెరిచి నిర్గమాకాండము 17వ అధ్యాయము 8వ వచనము నుండి కొన్ని విషయాలను మనము ధ్యానం చేద్దాం. నిర్గమాకాండము 17వ అధ్యాయము 8వ వచనము నుండి, తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలువెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయుము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకుని ఆ కొండ శిఖరము మీద నిలిచెదను అన్నాడు. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరమెక్కిరి. మోషే తన చేయి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులకు గెలిచిరి. మోషే తన చేయి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దానిని ఏర్పాటు చేసిరి. అహరోను, హూరులు ఒకడు ఈ ప్రక్కను, ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించేంత వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తి వాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచిరి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కొద్ది నిమిషాలు నీ వాక్యములో ఉన్న సత్యాన్ని సంగ్రహించడానికి, నీ వాక్యములో ఉన్నటువంటి సత్యాన్ని మేము నేర్చుకోవడానికి నీ సన్నిధిలో మేమున్నాం. నిలవబడిన వాడు, మాట్లాడుచున్నవాడు, విద్య లేనివాడు, ఎన్నిక లేనివాడు, బలము లేనివాడు, బలహీనుడము, బలపరచండి. పరిశుద్ధాత్మ శక్తితో బలపరచి ఈ దినమందు సంఘమునకు, సమాజానికి, నీ పిల్లలైనటువంటి ప్రతి కుటుంబానికి ఈ వాక్య భాగము ద్వారా నువ్వేమి నేర్పించనయ్యున్నావో పరిశుద్ధాత్ముడా నీ కార్యమును ఈ వాక్యములో నుండి బయలుపరచండి అని ప్రార్థిస్తూ యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ వాక్యాన్ని మనం గతములో విన్నాము. అనేక పర్యాయాలు మనం సెల్ ఫోన్లో కానీ స్టేటస్ల్లో కానీ ఈ వాక్యాన్ని మనం చూస్తూ ఉంటాం. ఇది చదువుతున్నప్పుడు నాకు ఒక అనేకమైనటువంటి ఆలోచనలు. చెయ్యి పైకెత్తినప్పుడు గెలవడం ఏంటి, చెయ్యి దింపినప్పుడు ఓడిపోవడం ఏంటి? దీనిని మనం మామూలుగా ఆలోచన చేస్తే కొంచెం విచిత్రంగా ఉంది ఈ సందర్భం. కానీ వాక్యమును అర్థం చేసుకుని పరిశుద్ధాత్మ దేవునికి లోబడి, ఇది దేవుని మన కొరకు ఏర్పాటు చేసిన మాట, ఇది దీని గురించి చదువుతున్నప్పుడు జాగ్రత్త కలిగి చదివితే అనేక విషయాలు బయలుపరచబడతాయి. ఆమెన్, హల్లెలూయా. అయితే ఈ 15వ అధ్యాయం ఉంది కదా,
ఈ 15వ అధ్యాయములో జరిగిన సందర్భం ఏంటంటే, మారాలో చేదైనటువంటి నీరు సందర్భాన్ని మనం చూస్తాం. 16వ అధ్యాయములోనికి వచ్చేసరికి పూరేళ్లను, పిట్టలను, మన్నాను ఇశ్రాయేలులకు ఇవ్వడం చూస్తాం. మరి ఈ 17వ అధ్యాయము ప్రారంభములో ఈ రెఫీదీము దగ్గర నీరు దగ్గర జగడం, గొడవ, ఆ సందర్భాన్ని చూస్తాం. మొదటి 7 వచనాలు. ఈ 8వ వచనము నుండి మనం చూసేటటువంటిది ఏంటంటే, అమాలేకులతో యుద్ధం. ఈ అమాలేకులు ఎవరు అనంటే, అమాలేకీలు అనేటటువంటి మాట రాను రాను వచ్చింది. అసలు ప్రారంభములో అమాలేకు అనే మాట ప్రస్తావించబడింది వాక్యంలో. వీళ్ళంతా కూడా యాషావుకు సంబంధించినటువంటి సంతతి వారై ఉన్నారు. అయితే ఈ అమాలేకీలు యొక్క పనేంటి అనంటే, ఐగుప్తీ దేశములో నుండి బానిస సంఖ్యలను విడిపించుకొని ఇశ్రాయేలుల జనాంగము బయటకు వస్తున్నటువంటి సందర్భములో ఈ అమాలేకీలు ఇశ్రాయేలుల మీద దండెత్తినటువంటి సందర్భాలు. వీరి ప్రవర్తన అదే, వీరి ఆలోచనలన్నీ అలాగే ఉంటాయి. అమాలేకు అనేటటువంటి మాటకు శరీరానుసారమైన మనస్సు అని రాయబడుతుంది దేవుని వాక్యములో. అందుకే రండి ఒక్కసారి గలతీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం మనము అక్కడ చదివితే మనకు చక్కని మాట ఒకటి కనబడుతుంది. గలతీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయములో 17వ వచనాన్ని చూడండి. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉన్నాయి గనుక మీరు ఏమి చెయ్యనిచ్చితిరో, అంటే మీరు దేనికి అవకాశం ఇచ్చారో అది మాత్రమే పనిచేస్తాడు. ఆమెన్, హల్లెలూయా. అదే జరిగిద్ది. ఇప్పుడు మనం దేనికి సమయం ఇచ్చాము? ఇప్పుడు ఇది దేవుని వాక్యానికి సమయం. మనం కూర్చున్నటువంటి మనం దేనికి సమయం ఇచ్చాం? వాక్యం వినడానికి సమయం ఇచ్చాం. కొంతమంది ఉంటారు, దేవుని సన్నిధికి సమయము ఇవ్వడానికి రాదు మనసు, దేవుని వాక్యం వినడానికి మనసు రాదు. అందుకనే అలాంటి వారందరూ కూడా శరీరానుసారమైన మనస్సు కలిగిన వారు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే వీరిని గురించి చదివినప్పుడు కానీ, వీరిని గురించి ఆలోచించినప్పుడు కానీ, ఇక్కడ వీళ్ళ ఆలోచన అంతా కూడా శరీర సంబంధమైన క్రియలకు చెయ్యడానికే వాళ్ళు సాదృశ్యంగా కనబడుతున్నారు. అందుకే ఈ శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును ఎప్పుడు పోరాటమే. మీరు అర్థం చేసుకోవాలి. ప్రతిరోజు, ప్రతి క్షణము, ప్రతి సమయములో కూడా ఈ శరీరానికి ఆత్మకు ఎప్పుడు పోరాటము, యుద్ధము, యుద్ధము, యుద్ధము. ఆత్మ చెప్పుచున్న సంగతి ఏంటంటే, దేవుని సన్నిధికి వెళ్ళు, ఇది ఆరాధన సమయము, ఇది పరిశుద్ధమైన దినము, ఆత్మతో సత్యముతో ఆరాధించాలి, పూర్ణ మనసుతో పూర్ణ వివేకము కలిగి పూర్ణాత్మతో ఆరాధించాలని ఆత్మ ప్రేరేపిస్తుంది. ఆత్మ ప్రేరేపించినప్పుడు ఆత్మను లెక్క చేయని వారు ఉంటారు. అందుకే దేవుని వాక్యము సెలవిస్తుంది, ఆత్మ లేనివాడు నావాడు కాదు, ఆత్మను అర్పకుడి. ఆమెన్,
హల్లెలూయా. మనలో ఉన్నటువంటి శరీరానుసారమైనటువంటి క్రియలు, శరీరానుసారమైనటువంటి తలంపులు, శరీరానుసారమైనటువంటి తుచ్చమైనది చచ్చిపోవాలి అంటే ఆత్మ బ్రతికి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే శరీరానుసారులు శరీర కార్యముల మీద మనసుంచుతారు అని వాక్యం చెప్తుంది. ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైన కార్యముల మీద మనసుంచుతారు. ఇప్పుడు ఈ అమాలేకులు ఎవరు? శరీరానుసారులు, లోకానుసారులు. ఇప్పుడు వీళ్ళు ఏంటి, వీళ్ళ సందర్భం ఏంటి అంటే, వీళ్ళు చేసేటటువంటి పని ఏంటంటే ఐగుప్తు నుంచి వచ్చుచున్నటువంటి ఇశ్రాయేలీయులను వారిని యుద్ధం చేయడానికి, వారిని నాశనం చేయడానికి వారు సిద్ధపడుతున్నారు. అందుకే దేవుడు ఇశ్రాయేలీయులతో సెలవిచ్చినటువంటి సంగతి ఏంటంటే, రండి ఒక్కసారి మొదటి సమూయేలు గ్రంథములోకి వద్దాం. మొదటి సమూయేలు గ్రంథము ఈ అమాలేకీలను గురించి తండ్రి అయినటువంటి దేవాతి దేవుడు ఏమి తెలియచేస్తున్నాడో, ఏమి బయలుపరుస్తున్నాడో మీరు అర్థం చేసుకోవాలి. 2వ వచనాన్ని చూడండి. సైన్యముల అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీలు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీలు వారికి విరోధులై మార్గమందు వారి మీదికి వచ్చిరి కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వీరు ఏం చేస్తున్నారు? వీళ్ళు ఐగుప్తు నుంచి వచ్చినటువంటి వారి మీదకి వీళ్ళు యుద్ధానికి వెళుతున్నారు. యుద్ధానికి వెళుతా ఉంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? ఆమెన్. ఎందుకంటే వారిని విడిపించింది దేవుడే. మోషే నాయకత్వంలో ఆ శ్రమల నుండి విడిపించింది దేవుడే. దేవుడు వారిని గురించి చక్కని మాట, మీరు నేను ఏర్పాటు చేసుకున్న జనాంగం. ఆమెన్, హల్లెలూయా. ఏర్పాటు చేసుకున్న జనాంగం మీదకి, నేను ఎన్నుకున్న జనాంగం మీదకి, ఇశ్రాయేలీయుల మీదకి అమాలేకీయులు వెళుతూ ఉంటే దేవుడు సహించగలడా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకనే వారిని గురించి ఏమంటాడంటే, ఇదిగో ద్వితీయోపదేశకాండంలో మీరు చూడాలి, సమూయేలు గ్రంథములో మనం చూసాం కదా, ఇశ్రాయేలీయులకు అమాలేకీయులు చేసినది నాకు జ్ఞాపకం ఉంది. నా ప్రజల మీదకి, నా సొంత బిడ్డల మీదకి వారు నా బిడ్డల మీదకి వస్తూ ఉంటే నేను చూస్తూ ఉంటానా? ఆమెన్, హల్లెలూయా. నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చిరి కదా. అందుకు దేవుడు సెలవిస్తున్న మాట 3వ వచనాన్ని చూద్దాం. కాబట్టి నీవు పోయి కనికరింపక, ఏమండి జాగ్రత్తగా చూస్తున్నారా? కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీలను హతము చేయుచు పురుషులనేమి, స్త్రీలనేమి, బాలురనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గాంధార్వులేమి అన్నింటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీలను నిర్మూలము చెయ్యమని చెప్పెను. ఆమెన్, హల్లెలూయా. ద్వితీయోపదేశకాండంలోకి వద్దాం. ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 17వ వచనం నుంచి చూద్దాం. రెండొకసారి. మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా మార్గమున అమాలేకీలు నీకు చేసిన దానిని జ్ఞాపకము చేసుకొనుము. అతడు దేవునికి భయపడక మార్గమున నీకెదురుగా వచ్చి నీవు
ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనుక నున్న బలహీనులందరినీ కూడా హతము చేసెను. ఎవరో? అమాలేకీయులు, బలహీనులు. అప్పటి వరకు ఏం చేశారండి వాళ్ళు? అప్పటి వరకు గొడ్డు చాకరియే కదా, అప్పటి వరకు వెట్టి చాకరియే కదా. అప్పటి వరకు బలహీనులు వాళ్ళు. ఇలాంటి బలహీనులను వీళ్ళు అమాలేకీయులు అంతము చేశారు. అందుకు దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఎవరిని వదలొద్దు, ఎవరిని విడిచిపెట్టొద్దు, ఎవరిని కూడా సహించాల్సిన పని లేదు, సమస్తమును పాడు చేయండి అంటున్నాడు ఆయన. ఆమెన్, హల్లెలూయా. ఎందుకంటే బలహీనుల జోలికి పోకూడదని. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తున్న మాట, తండ్రి అయిన దేవాది దేవుడు బలహీనులకు మనము ఆశ్రయం ఇవ్వాలి, బలహీనులకు సేద తీర్చే విధంగా ఉండాలి తప్ప వారు బలహీనులు కదా అని ఇంకా బలహీనమైన స్థితిలోనికి నెట్టకూడదు. అది దేవుని ఉద్దేశం. ఇప్పుడు ఈ బలహీనులైనటువంటి వారు వాక్యము చూస్తే మనకు అర్థమవుతుంది, వీరు ప్రయాసపడ్డారు, అలసి ఉన్నారు. బలహీనులందరినీ కూడా, అలాంటి వారందరినీ హతం చేశారు. దేవుడు కోపం రాదా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకనే వీరిని గురించి ఆయన అంటున్నటువంటి సందర్భం ఏంటంటే, వీళ్ళు శరీరానుసారులు. మీకు వాస్తవానికి మీకు అర్థం కావడం కోసం తెలియచేస్తున్నాను. అమాలేకీయు అంటే మీరు ఎవరికి సంబంధించిన వారు అనేది మీకు స్పష్టంగా చెప్తున్నాను. యాషావు కొడుకైన ఎలీఫూజు ఉంపడగత్తె తిమ్నా, యాషావు కుమారులు, ఆ సంతతి వారు ఈ అమాలేకీయులు. ఆమెన్, హల్లెలూయా. అయితే ఇప్పుడు దేవుడు అమాలేకీయుల మీద ఏమి ప్రకటించాడు? ఇప్పుడు యుద్ధము ప్రకటించాడు. ఆమెన్, హల్లెలూయా. ఇప్పటి వరకు మనం చూసినటువంటి రెఫరెన్స్లు కానీ, ఇప్పటి వరకు మనం చూసిన సందర్భాలు కానీ, అమాలేకీయులు అంటేనే శరీరానికి సాదృశ్యం. అందుకే శరీరానుసారులు శరీర క్రియల మీద మనసుంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ పట్ల మనసుంచుతారని వాక్యం చూసాం. మరి గలతీ పత్రికలో చూసాం కదా, అక్కడ ఏమని సెలవిస్తున్నాడు? అక్కడ ఇదిగో శరీరానికి ఆత్మకు ఎప్పుడు గొడవే, దెబ్బలాటే. ఆమెన్, హల్లెలూయా. అంటే ఇప్పుడు ఇదంతటిని బట్టి ఈ శరీరానుసారులు ఎవరు అంటే అమాలేకీయులు. అమాలేకీయులు ఎవరు అంటే వాళ్ళ గుణగణాలు ఏంటంటే శరీరానుసారులు, లోకానుసారులు, దేవునిని ధిక్కరించేటటువంటి వారు, దేవుని మాట లెక్క చేయనటువంటి వారు, తిరుగుబాటుదారులు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకు ఈ తిరుగుబాటుదారుల మీద, ఈ వ్యతిరేక స్వభావము కలిగిన వారుల మీద, ఈ శరీరానుసారమైనటువంటి మనసు కలిగిన వారి మీద, శరీర క్రియలను జరిగించేటటువంటి వారి మీద దేవుడు యుద్ధము ప్రకటిస్తున్నాడు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని చూసాము కదా, దేవుని వాక్యాన్ని చదివాము కదా. బొత్తిగా ఎవరిని వదిలిపెట్టొద్దు, అందరినీ సమూలముగా నాశనము చేయండి బయలుపరుస్తున్నాడు. ఆమెన్, హల్లెలూయా. ఇక్కడ ఒక గొప్ప సన్నివేశం కనబడుతుంది మీకు. మనము చదివినటువంటి మాటలో 11వ వచనాన్ని చూడండి. అక్కడ ఈ 11వ వచనములో గొప్ప సన్నివేశం. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి, మోషే చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏర్పాటు చేసుకున్నాడు కదా, ఈ చెయ్యి ఎత్తడం ఎందుకు, ఈ చెయ్యి దించడం ఎందుకు? ఇక్కడే ఉంది లాజిక్. ఈ చెయ్యి ఎత్తినప్పుడు
ఏమర్జిస్తుంది? ఎవరి వైపు చూపిస్తుంది? ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. యెహోషాపాతు రాజు, ఏమండి, యెహోషాపాతు రాజు గొప్ప రాజు. ఆయన దగ్గర సైన్యము లేదా? ఆయన దగ్గర బలగము లేదా? ఆయన దగ్గర గుర్రాలు లేవా? ఆయన దగ్గర రౌతులు లేవా? ఆయన దగ్గర కత్తులు లేవా? ఆయన దగ్గర డాళ్ళు లేవా? ఆయన ఏమంటాడు తెలుసా? ఇదిగో ఏం చెయ్యాలో మాకు దిక్కు తోచట్లేదు, ఇదిగో దీనిని ఎలా అధిగమించాలో మాకు అర్థం కాకుండా మేం బలము లేని వారమని ఒప్పుకున్నాడు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ యెహోషాపాతు రాజు కంటే మనమేమైనా గొప్పవారమా? ఆమెన్, హల్లెలూయా. ఆయన దగ్గర గుర్రాలు ఉన్నాయి, నీ దగ్గర ఏముంది? ఆయన దగ్గర రౌతులు ఉన్నాయి, నీ దగ్గర ఏముంది? ఆయన దగ్గర దేవుని మీద ఆధారపడి, దేవుని మీద విశ్వసించి, దేవుడే నాకు జయమివ్వాలి, దేవుడు తప్ప ఎవ్వడు నాకు జయమివ్వడు, ఆ గుణముంది. నీకే గుణముంది? నీకే గుణముందో తెలుసా? కండబలం, గుండె బలం, బుద్ధి బలం, ఐశ్వర్య బలం, ధనబలం, గర్వం, ఉద్యోగ బలం, వ్యాపార బలం, ఆస్తి బలం. ఆమెన్, ఆమెన్. ఇలాంటి గుణగణాలు ఉన్నాయి ఈనాడు సమాజంలో. అందుకే ఒక ఆయన అంటాడు, బలమును నమ్ముకొని భంగపడ్డాను, బలమును నమ్ముకొని భంగపడ్డాను, సత్యవంతుడా ఆశ్రయుడవని నీ చెంతకు చేరాను, యేసు నీవే ఆధారము. యెహోషాపాతు రాజు ఏమంటున్నాడు? యేసయ్యా నీవే నాకు ఆధారము, నా తండ్రి వగు దేవా, నా రక్షకుడా, నా విమోచకుడా, నా శ్రమలో నేను మొర్రపెట్టగా, నా శ్రమలో నేను నీ వైపు చూడగా నాకు సహాయము చేసిన రక్షణకర్తవైన దేవా. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. కష్టం వచ్చింది కనుక దేవుని వైపు చూశాడండి ఆయన. ఈనాడు మన జీవితములలో కష్టం, ఇబ్బంది, శ్రమ ఎదురైనప్పుడు దేవుని వైపు చూస్తున్నావా? నువ్వు ఎటు చూస్తున్నావు? నువ్వెటు చూస్తున్నావో, ఎవరి వైపు చూస్తున్నావో, ఏమి ఆలోచన చేస్తున్నావో, తర్వాత నువ్వే ఉద్దేశాన్ని జరిగించాలనుకుంటున్నావో తెలియదు అని నువ్వు అనుకుంటున్నావు. వెర్రితనం అది. ఆమెన్, హల్లెలూయా. నీ ఆలోచనలు పుట్టక మునిపే నువ్వేమి ఆలోచిస్తున్నావో, నువ్వు తర్వాత ఏ స్టెప్ తీసుకోబోతున్నావో, ఏ పని చేయబోతున్నావో, ఆ పని నుంచి వచ్చే పర్యవసానం ఏంటో, దాని నుంచి వచ్చే నష్టం ఏంటో, దాని నుంచి వచ్చేటటువంటి లాభం ఏంటో నీకంటే ముందు నా సృష్టికర్త అయిన నా దేవునికి తెలుసు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుని వాక్యములో సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఎప్పుడైతే మోషే చేతులు పైకెత్తాడో, ఎప్పుడైతే మోషే చెయ్యి పైకెత్తడం అనేది జరిగిందో, అమాలేకీలు అందరూ కూడా సమూలముగా ఓడిపోవుట. దీన్ని బట్టి మనము నేర్చుకోవలసిన మాట ఏంటంటే, మనము దేవుని మీద ఆధారపడుతున్నామా? ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నీ సొంత ఆలోచన మీద వెళుతున్నావో, ఎప్పుడైతే నీ సొంత ఉద్దేశం మీద వెళుతున్నావో, ఎప్పుడైతే నీకు నచ్చినట్టుగా నువ్వు చేస్తున్నావో, నీకు వాటమే. గెలవలేవు. అందుకనే నీ చేయి ఆకాశము వైపు చాపాలా. నువ్వు తండ్రి అయిన దేవాతి దేవుని మీద ఆధారపడాలి. ఇదొక మంచి పాఠం మనకిది. అందుకనే దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉంది. అంటే దేవుని మీద ఆధారపడ్డం అంటే ఎలా తెలియాలి కదా.
వాళ్ళు చెయ్యెత్తారు, చెయ్యెత్తినప్పుడు గెలిపొచ్చింది, చెయ్యి దించాడు మోషే, చెయ్యి దించినప్పుడు ఓడిపోవడం జరుగుతుంది. ఇప్పుడు దీన్ని అధిగమించాలంటే ఇప్పుడు ఏం చెయ్యాలి? ఈ చెయ్యిని పైకెత్తి పట్టుకోవాలి అందరూ. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కడితో అయితే పని జరిగిందా? మోషే ఒక్కడితో పని జరుగుతుంది అక్కడ. ఆమెన్, హల్లెలూయా. ఆ స్క్రీన్ మీద ఈ సందర్భములో మోషే ఒక్కడే కనబడుతున్నాడు. ఆ మోషేకు సహకారులుగా మోషే చెయ్యి పట్టుకోవడానికి కనబడని జనము అనేక మంది ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం, ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. అందుకనే ఇక్కడ మనము చెయ్యి పైకి ఎత్తడం అనున్న సందర్భము, చెయ్యి పైకి ఎత్తడం అనున్నది దేవుని మీద ఆధారపడడం. దేవుని మీద ఏ రీతిగా ఆధారపడాలి, దేవుని మీద ఏ రీతిగా డిపెండ్ అవ్వాలి, ఏ రీతిగా ఆయన మీద మనము భుజం ఆనించుకోవాలి, దానికి కొన్ని విషయాలు ఉన్నాయి. ఆమెన్, హల్లెలూయా. మొదటిగా నిన్ను నీవు స్తుతి ఆరాధన ద్వారా సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవాలి. ఆమెన్. ఒకటి, రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము, రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనాన్ని చూడండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ యుక్తమైనది. ఆమెన్, హల్లెలూయా. ఏమి సమర్పించాలి సజీవ యాగముగా? మన శరీరములను సజీవ యాగముగా. ఏమండి, ఎంత అద్భుతమైన మాట అండి అది! అసలు చాలా అద్భుతమైన మాట. అంటే దేవుని సన్నిధికి వస్తాం, కానీ మన శరీరం లోకంలో ఉంటుంది, మన ఆలోచనలు లోకంలో ఉంటాయి, మన తలంపులు లోకంలో ఉంటాయి, మన యొక్క ఆలోచన విధానం అంతా కూడా దేవుని మందిరం బయట ఉంటుంది. అలా కుదరదు. ముందు శరీరమును జయించాలి. ఆమెన్, హల్లెలూయా. నీవెప్పుడైతే నీవు నీ శరీరమును జయించి దేవునికి స్తుతి ఆరాధన చేస్తావో అప్పుడు నీ జీవితంలో విజయాన్ని చూస్తావు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇది నేనన్న మాట కాదండి, అపోస్తుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతున్న మాట. సజీవ యాగంగా సమర్పించుకోండి. సంఘములో మనం పాడతాం, సజీవ యాగముగా మన శరీరము సమర్పించి, ఆ సజీవ యాగముగా మన శరీరము సమర్పించి, ఆ సంపూర్ణ సిద్ధినంద. హల్లెలూయా, హల్లెలూయా. మనం పాడుకుంటూ వెళ్ళిపోతామంతే, పెదవులతో పాడుతూ వెళ్ళిపోతామంతే. ఒక్క నిమిషము, ఒక్కసారైనా మనసులో నుండి ఆ పాట నీకొస్తే, ఆ మాట నీ మనసులో నుండి వచ్చినట్లయితే నువ్వు సజీవ యాగముగా దేవుని కొరకు సమర్పించుకుని స్తుతి ఆరాధన చేస్తే నీ జయము నీ వశములో ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. యెహోషాపాతు రాజు చేస్తున్నది అదే కదా. యెహోషాపాతు రాజు ఒళ్ళోకి జయం ఎలా వచ్చింది? యుద్ధం చేశాడా? కత్తి వాడా? యుక్తి వాడా? ఏమీ వాడలేదండి. ఒక్కటే
ప్రార్థన అనే వాయిదాన్ని వాడాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే రెండో విషయాల్లోనికి నేను మిమ్మల్ని నడిపిస్తాను. సమయాన్ని బట్టి చాలా క్లుప్తముగా మాట్లాడుతున్నా. మొదటిది, స్తుతి ఆరాధన ద్వారా మనలను మనము సజీవ యాగముగా దేవునికి అర్పించుకోవాలా. ఆమేన్, హల్లెలూయా. రెండవది కృతజ్ఞత. ఇది చాలా ఇంపార్టెంట్. రండి, తెస్సలోనికి రాసిన పత్రిక, మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని చూడండి ఒకసారి. అమ్మా, కీడునకు 5:18 క్షమించాలి. మొదటి తెస్సలోనిక, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఎలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. కొంచెం కిందకి రమ్మ. అలాగా ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యం చెయ్యకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కిందున్న వచనాలు ఇప్పుడు మనకు వద్దు, కానీ మనకిప్పుడు కావాల్సిందేంటి? ప్రతి విషయంలో కృతజ్ఞత. ఒకటి, స్తుతి ఆరాధన ద్వారా సజీవ యాగముగా సమర్పించుకొని ఆయన ద్వారా నీకు కలిగే మేలు, నీకు కలిగే రక్షణ, నీకు కలిగే కాపుదలను బట్టి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కృతజ్ఞత లేనివారు వేల కొలదిగా కూలినాను. ఆమేన్, హల్లెలూయా. పూర్తిగా పాడటానికి సమయం సరిపోదండి. కృతజ్ఞత లేనివారు ఏమయ్యారు? వేల కొలదిగా కూలిపోయారు. అంటే మనకు నేర్చుకోవాల్సిందేంటి? కృతజ్ఞత కలిగి ఉండాలి. ఏ రీతిగా కృతజ్ఞత కలిగి ఉండాలి? నన్ను నేను నీకు సమర్పించుకున్నాను, నేను సమర్పించుకున్న రీతిని బట్టి నీవు నాకిచ్చుచున్న ఆశీర్వాదము, నాకిచ్చుచున్నటువంటి దీవెన, నాకిచ్చినటువంటి రక్షణ, నాకిచ్చినటువంటి మారు మనసు, ఈ లోకములో పడిపోకుండా పరిశుద్ధముగా పవిత్రంగా జీవించడానికి ఈ మంచి జీవితం ఇచ్చావు. అందుకే నీకు కృతజ్ఞత. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మూడో విషయంలోకి నడిపిస్తాను, రండి. విన్నపము, విన్నపాలు, విన్నపాలు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు చూడండి జాగ్రత్తగా. ఎల్లప్పుడూ అమ్మా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4 చదవండి. దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉండును. ఆమేన్, హల్లెలూయా. మొదటిది, స్తుతి ఆరాధనను ద్వారా మనలను మనము సజీవ యాగంగా సమర్పించుకోవాలి. సజీవ యాగంగా సమర్పించుకున్నప్పుడు మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. దాని నుంచి వచ్చే లాభాన్ని బట్టి, దాని నుంచి పొందేటటువంటి దీవెనను బట్టి, రక్షణను బట్టి, మారు మనసును బట్టి, పరిశుద్ధతను బట్టి, పవిత్రతను బట్టి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. ఈ కృతజ్ఞత కలిగి ఉండుటలో మనము మన విన్నపాలను ప్రభువుకు తెలియచేయాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పొలము దున్నకోకుండా, ఏమండి, పొలము దున్నకుండా ఇది పొగాకు నారు వేస్తామా? మనం వెయ్యం. వరి పంట వేస్తామా? వెయ్యం.
ఈ మొదటి మాటే మనలను మనము సరిచేయబడడానికి సజీవయాగంగా సమర్పించుకోవాలి. సమర్పించుకున్న దానిని బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పాలా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే థ్యాంక్స్ చెప్తావో అప్పుడు నీ అవసరములన్నీ తీరడానికి నీ విన్నపాలు వింటాడు. ఆమెన్, హల్లెలూయా. విన్నపాలు విను దైవమా, ఆమెన్, హల్లెలూయా. ఇక్కడ చెప్పబడుతున్న మాటను బట్టి మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేను చెప్తున్న మాటలు మీరు ఆలకించండి. ఏంటంటే, కృతజ్ఞతాపూర్వకముగా విన్నపములను దేవునికి తెలియచేయండి. దేని గురించి నీ చింత వద్దు, నీకో టెన్షన్ వద్దు, నీకో ఐరానా పడద్దు. ఇది మీకోసమో అని మీరు అనుకుంటున్నారో తెలియదు, కానీ ఇది నా కోసమే. ఈ మాట ఇది నా కోసమే. ఏం జరుగుతుందో తెలియదు. దిగాం, ముగ్గులోకి దిగాం, బరిలోకి దిగాం. రేపటి దినాన్న సాతానుడు గెలుస్తాడా, నన్ను గెలిపిస్తాడా దేవుడు, ఏంటని భయం, చింత. యుద్ధము యెహోవాదే. ఆమెన్, హల్లెలూయా. అందుకనే ఇక్కడ అంటున్నాడు, దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనములను మీ విన్నపములను దేవునికి తెలియజేయండి. తెలియచేసినప్పుడు సమస్తమునకు మించిన జ్ఞానము, దేవుని సమాధానము ప్రభు వలన మనకు కావలి ఉంటుంది. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. మీ మనసుకు ప్రశాంతత వద్దా? మీ ఆలోచనలకు ప్రశాంతత వద్దా? నీ గుండె శరవేగంగా కొట్టుకుంటుంది, ప్రశాంతంగా ఉండొద్దా? బీపీ శరవేగంగా పరిగెడుతుంది, ప్రశాంతంగా ఉండొద్దా? నీకు సమాధానమును ఆయనే నీకు దయచేస్తాడు. చింతపడకూడదు దేని విషయంలో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు చింతపడొద్దు అనంటే, నిన్ను నీవు దేవునికి సమర్పించుకున్నావు. నిన్ను నీవు కృతజ్ఞతాపూర్వకముగా దేవునిని గణపరిచావు. నీ విన్నపముల విషయములో చింతించవద్దు, భయపడవద్దు. ధైర్యముతో ప్రభు చెప్పుచున్న మాట, నేను మీకు సమాధానమును కలగజేస్తా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మరలా చదువుదాము రండి, అందరూ కూడా చూడండి. చక్కని మాట. దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము, సమస్త జ్ఞానమునకు మించింది. మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి పాయింట్. ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇక్కడ లాజిక్ ఉంది. నీకేం తెచ్చచ్చు నాకు తెలుసు, నీది మట్టి బొర్రా, బోల్డ్ అనుభవం ఉంది, నాకు బోల్డ్ అంత జ్ఞానం ఉంది, బోల్డ్ అంత చదువాను నేను. అందుకే వాడాడు ఇక్కడ సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ లోకములో దొరికేటటువంటి ఈ జ్ఞానములన్నింటికంటే సర్వోత్తమమైనటువంటి జ్ఞానము దేవుని జ్ఞానం. ఆమెన్, హల్లెలూయా. ఆయన దగ్గర నుంచి వచ్చే మాటని తెలిసిన తర్వాత మీకు మీ తలంపులకు మీ హృదయాలకు ఏముంటుంది? ఏంటి? సమాధానము కాపలాగా పెడతాను. మీకు టెన్షన్ వద్దు, హైరాణ పడద్దు. ఆమెన్, హల్లెలూయా. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ఆమెన్,
హల్లెలూయా. తర్వాత వచనంలో అంటాడు అక్కడ, చూడండి ఒక్కసారి, మెట్టకు సహోదరులారా, ఏ యోగ్యతైనను మెప్పైనను ఉండిన ఎడల సత్యమైనదేదో, మాన్యమైనదేదో, న్యాయమైనదేదో, పవిత్రమైనదేదో, రమ్యమైనదేవో, ఖ్యాతి కలిగినవి ఏవో వాటి మీద ధ్యానముంచుకొనుడి, మనసుంచండి. ఆమెన్. ఈ లోక జ్ఞానం దేవుని దృష్టికి వెర్రితనమా కాదా? ఆమెన్. నా జ్ఞానం ఎంతండి? నాది మట్టి బొర్ర. హల్లెలూయా. ఇలా మీతో మాట్లాడగలుగుతున్నాను, ఇలా మీకు ఇలా వాక్యాన్ని వివరించగలుగుతున్నానంటే నాది ఎక్కడా కూడా 1% లేదు. నా జ్ఞానంతో మాట్లాడను అనుకోండి, అన్ని నత్తి మాటలే, తత్త బెబ్బెబ్బే. ఆమెన్. హల్లెలూయా. ఆయనే సమస్తమునకు మించిన జ్ఞానముతో సేవకుడిని నడిపిస్తున్నాడు, మిమ్మల్ని కూడా నడిపిస్తున్నాడు. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. నీ తెలివితేటలన్నీ ఎంత? నీ జ్ఞానము ఎంత? అందుకే యాకోబు పత్రికలు అంటాడు, మీలో ఎవనికైనను జ్ఞానము కొదువైన ఎడల నన్ను అడగండి, నేను ఇస్తాను, మీకు నేను ఇస్తాను. చివరిగా లాస్ట్ అండ్ ఫైనల్ ఒకే ఒక్క మాట, ఇర్మియా గ్రంథంలోకి వద్దాం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం నుండి చూడండి. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమై పూజార్గుడా, స్తుతి పాత్రుడా, స్తోత్రార్గుడా, స్తుతులందుకో పూజార్గుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు నా ప్రభు. స్తుతి పాత్రుడా, స్తోత్రార్గుడా, స్తుతులందుకో పూజార్గుడా, స్తుతి పాత్రుడా. ఆమెన్. హల్లెలూయా. చదువుదాం రండి. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11 నుంచి. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇది యెహోవా వాక్కు. ఆమెన్. హల్లెలూయా. ఏంటి ఇక్కడ అంటున్నాడు? హానికరమైనది ఏది కూడా నీ దగ్గరకు రానేను, హానికరమైనది ఏది కూడా నీ దగ్గరకు చేరనీయను. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. కష్టం, బాధ, వ్యాధి, రోగం, సమస్య నువ్వు ఓర్చుకునేంతే ఉంటుంది. ఆమెన్. అంతకు మించి ఉండదు. హల్లెలూయా. ఎందుకని దాని నుండి మనకు ఒక పాఠం నేర్పాలని. ఆమెన్. నేను దినాన్న బండి మీద వెళ్తున్నాను. బండి మీద వెళ్తా ఉంటే నేను రైట్ రూట్లోనే వెళ్తున్నాను. నేను ముగ్గురు కుర్రోళ్ళు రాంగ్ రూట్లో వచ్చి నన్ను గుద్దేశారు. నేను అక్కడ ఒక పొరపాటు చేశా. ఏంటి ఆ పొరపాటు? ఒప్పుకోవాలా? అతిక్రమాలు తప్పిదాలు దాచిపెడితే పని జరగదు.
వాటిని ఒప్పుకున్నవాడు మాత్రమే వర్ధిల్లును అని సామెతల గ్రంథం చెప్తుంది. ఏంటి ఆ పొరపాటు అంటే, ఏదో ఆలోచనలో పడిపోయాను నేను. ఏదో ఆలోచనలో పడిపోయి బండి నడిపిస్తూ ఉన్నాను. ఈ రాంగ్ రూట్లో వచ్చిన వాళ్ళని నేను గమనించలేకపోయాను. ఆమెన్, హల్లెలూయా. అయినప్పటికీ ఆయన క్షేమం నా వెనువెంటే ఉంది. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. బండికి దెబ్బలు తగిలి తప్ప నాకు చిన్న దెబ్బ కూడా తగలలేదండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నటువంటి మాట చూడండి, హానికరమైనవి కాదు ఏదైనా గాని నీ దరి చేరనీయను. ఆమెన్, హల్లెలూయా. ఏ తెగులు నీ గూడారము సమీపించదయ్యా, అపాయమేం రానే రాదు, రానే రాదయ్యా. ఆమెన్, హల్లెలూయా. ఏ తెగులు నీ గుడారము సమీపించనీయడు, ఏ కష్టము నీ దరి చేరనీయడు. నువ్వు అనాలోచనలో ఉంటే దెబ్బ తగులుతుంది నీకు. నాకు తగలాల్సింది బండికి తగిలింది. ఆమెన్, హల్లెలూయా. 121వ కీర్తనలు అంటాడు, నీ కుడి ప్రక్కన నీ ఎడమ ప్రక్కన పగలు ఎండ దెబ్బ, రాత్రి వెన్నెల దెబ్బ, ఏది నీకు హాని చెయ్యదు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చదవండి, మరలా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మీరు నాకు మొర్ర పెట్టుదురేమోనని, చదవండి 12వ వచనము, మీరు నాకు ప్రార్థన చెయ్యవచ్చుదురేమోనని నేను మీ మనవి ఆలకింతును. ఏమన్నాడండి ఆయన? మీరు ప్రార్థన చేస్తారేమో, మీరు మొర్ర పెడతారేమో, మీ మనవి వింటాక సిద్ధంగా ఉన్నాను. నీకు ఏ హాని రానివ్వకుండా నేను కాపాడుతా సిద్ధంగా ఉన్నాను. నువ్వు అలాలోచనగా ఉండి నిన్ను నీవు దేవునికి సమర్పించుకోకుండా, కృతజ్ఞత జీవితం లేకుండా, ఆమెన్, హల్లెలూయా, విన్నపాలను దేవునికి తెలియజేయకుండా, నీ కష్టం దేవునికి తెలియజేయకుండా, ఈ మధ్యకాలంలో మనం చేసే పని ఏంటంటే, మనకి ఏదన్నా ఇబ్బంది వచ్చిందనుకోండి, దేవుని దగ్గరకు వచ్చి, దేవుని సన్నిధికి వచ్చి ఏకాంతంగా మోకరించి మనం ప్రార్థన చేసుకోం. ఈ సమస్య 10 ఇళ్ళు తిరిగి వచ్చాక ప్రార్థన చేయండి. 10 కొంపలు తిరిగి వచ్చాక నీ సమస్య, 10 ఇళ్ళు తిరిగి వచ్చాక, 10 మంది నోట్లోకి వెళ్ళాక, 10 మంది బుర్రలో పడ్డాక, అప్పుడు ఎక్కడికి వస్తుంది? లాస్ట్ ఆఖరిగా దేవుడు తేరగా ఉన్నాడు కదా. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక నుండి అలాంటి ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండాలి. ఆమెన్. అందుకే 13వ వచనాన్ని చూస్తే ముఖం మీద ఒక మంచి లెంపకాయ కొట్టినట్టు ఉంటుంది. చదవండి, మీరు నన్ను వెదికిన ఎడల పూర్ణ హృదయముతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనపరుచుకొందును. ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మును చెరలో నుండి రప్పించెదను. నేను మిమ్మును చెరపట్టి ఏ జనములోనికి, ఏ స్థలములలోనికి మిమ్మును తోలివేసితినో ఆ జనులందరిలో నుండి, ఆ స్థలములన్నింటిలో నుండి మిమ్మును సమకూర్చి రప్పించెదను. ఇదే యెహోవా వాక్కు. ఎచట నుండి మిమ్మును చెరకు పంపితినో అచటకే మిమ్మును మరల రప్పింతును. ఆమెన్. విడిపిస్తానన్నాడా లేదా? కాపాడుతానన్నాడా లేదా? ఎక్కడికి నెట్టేశానో అక్కడి నుంచి మిమ్మల్ని లాక్కొచ్చే బాధ్యత నాదా కాదా అన్నాడు ఆయన. ఆమెన్, హల్లెలూయా. ఇప్పుడు మనకు ఒక ఆశ, 4వ మాట ఆశ. ఇప్పుడు మనమున్న శ్రమలోనికి త్రోసివేయబడ్డాం, కష్టములోనికి నెట్టివేయబడ్డాం, శోధనలోనికి త్రోసివేయబడ్డాం. ఆమెన్. ఎందుకని?
మన విన్నపములను దేవునికి తెలియజేయకుండా, కృతజ్ఞత కలిగి ఉండకుండా, సజీవ యాగముగా సమర్పించుకునే బ్రతకకుండా 10 ఇళ్ళు తిరిగి వచ్చేస్తున్నావు నువ్వు. ఇప్పుడు నీకు ఒక ఆశ ఏంటంటే నిన్ను మరలా నిలబెడతాడు. ఆమేన్. నిన్ను మరలా కడతాడు. ఆయన నిన్ను మరలా కట్టాలంటే, ఆయన నిన్ను మరలా నిలబెట్టాలంటే, ఆయన నిన్ను ప్రయోజకురాలుగా ఉన్నతమైన స్థితిలోనికి నిన్ను నడిపించాలంటే నీ చేతులు పైకెత్తాలా. ఆమేన్. హల్లెలూయా. నువ్వెప్పుడైతే నీ చేతులు పైకెత్తుతావో, ఆకాశము వైపు నువ్వు కన్నులెత్తి నీ చేతులు పైకెత్తి, నీ తండ్రి అయిన దేవాతి దేవుడు పరలోకమందు స్తుతుల సింహాసనాసీనుడై, యోధా గోత్రపు సింహమై ఆయన స్తుతుల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఆయన వైపు చాపితే నీ కార్యము సఫలమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. యేసు క్రీస్తు వారు ఆయన జీవిత కాలములో మీరు గమనించినట్లయితే, ఆయన పరిచర్య కాలములో ప్రతి సందర్భములోనూ ఏదో రొట్టెట్టుకుంటాం, లేదా ఏదో చేపలట్టుకుంటాం, ఏదో వస్తువు పట్టుకుంటాం, ఆకాశము వైపు చాపి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా వాక్యం బలంగా చెప్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు నీవు నేను కూడా ఈ మోషే చెయ్యి ఎత్తడం అంటే దేవుని మీద ఆధారపడడం అంటే, మోషే అక్కడ ఇశ్రాయేలు జనాంగము శోధనలో ఉన్నారు, ఇశ్రాయేలు జనాంగము కష్టములో ఉన్నారు, ఇశ్రాయేలు ప్రజలు వేదనలో ఉన్నారు. వారికి వచ్చినటువంటి సమస్య నుంచి బయట పడాలి అంటే దేవుని మీద ఆధారపడుతున్నారు వాళ్ళు. ఆమేన్. హల్లెలూయా. నీకొచ్చిన కష్టము కానీ, నీకొచ్చిన శోధన కానీ, నీకొచ్చిన ఇరుకు ఇబ్బంది కానీ, నీకు ఎదురైన శ్రమ కానీ, నువ్వు దేవుని మీద ఆధారపడుతున్నావా? ప్రార్థన చెయ్యండి అని సింపుల్గా చెప్పేస్తారు. ప్రార్థన చేస్తాం. దేవుని వాక్యం చెప్తుంది, యేసు ప్రభు అని నీ నోటితో నీవు ఒప్పుకుంటే నీకు రక్షణ. ఎప్పుడైతే నీవు శోధనలోనికి ప్రవేశించకుండా ఉండడానికి మెలకువ కలిగి ప్రార్థన నీ జీవితానికి ప్రాముఖ్యమైన అధ్యాయం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే మేలైనదేదో అదే చెయ్యండి. ఏంటి మనకు మేలు? నన్ను నేను దేవునికి సజీవ యాగముగా సమర్పించుకుని స్తుతి ఆరాధన చేస్తూ కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ నా విన్నపములను దేవునికి తెలియచేస్తూ ఆయన మరలా నన్ను తిరిగి నిలబెడతాడు, మరలా నా కుటుంబాన్ని తిరిగి కడతాడు. చెదిరిపోయిన కుటుంబము, చెదిరిపోయిన ఇశ్రాయేలీలు, చెరపట్టబడిన ఇశ్రాయేలీలు, త్రోసివేయబడిన ఇశ్రాయేలులను తిరిగి రప్పించెదను అన్న ఆశను ఇక్కడ కలిగిస్తున్నాడు. అలాగే మనలను కూడా తిరిగి కడతాడు సంఘములో. ఆమేన్. సమాజములో తిరిగి మనల్ని నిలబెడతాడు. ఆమేన్. హల్లెలూయా. నీవు నేను ఈ రీతిగా ఈ పనులను జరిగిస్తే సక్రమముగా, కీడు చేయుట మానండి. ఏం చేయమన్నాడు? మేలు చేయమన్నాడు. ఆమేన్. హల్లెలూయా. కార్యములో నా దేవుడు ప్రతి అవసరమును తీర్చును మహిమైశ్వర్యములో. హల్లెలూయా. హల్లెలూయా. మరలా ఒక్కసారి చివరిగా ఆ వాక్యాన్ని చదువుకుని ప్రార్థన చేసుకుని ముగింపులోనికి మనం వెళదాం. రండి. ఇక్కడ చదవబడుతున్నటువంటి మాట ఏంటంటే, ఏంటి?
10వ వచనం కాడి నుంచి వద్దాము రండి. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకులతో యుద్ధమాడెను. మోషే, అహరోను, ఊరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చేయి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలులు గెలిచిరి. మోషే తన చేయి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసిరి. అహరోను, ఊరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా. ఆమెన్, హల్లెలూయా. గుర్తు పెట్టుకోండి ఈ మాట. ప్రార్థన అనే ఆయుధము నువ్వు చెయ్యి పైకెత్తి ప్రార్థించినప్పుడు నీ చేతులు బరువెక్కకుండా ఉండడానికి, నీ జీవితములో నీకు గెలుపు రావడానికి సంఘము ఈ ప్రక్కన ఆ ప్రక్కన నీ ప్రార్థనకు తోడవుతుంది. ఆమెన్, హల్లెలూయా. అయ్యగారు మా వల్ల కాదు కానండి, మీరు ప్రార్థన చేసేయండి. శుక్రవారం వచ్చిందనుకోండి, మేమేమో అన్నీ మానుకుని సంఘంలో ఉపవాసం ఉంటాం. బీపీ కాదండి, చుక్కలు కాదండి, ఇది కాదండి, టిఫిన్ చేసేసానండి ఒక్క పూట. ప్రభు అంటున్నాడు శిష్యులతో, ఒక్క జామైనను నా కొరకు మేలుకొని ఉండలేరా? ఆమెన్, 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 హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఉపవాస ప్రార్థన ఎంత పట్టుదలగా చేయాలి. ఇది పరిశుద్ధమైన దినము, ఎంత కరెక్ట్గా చేయాలి, ఎంత పవిత్రతతో ఉండాలి, మనం ఎంత పరిశుద్ధంగా ఉండాలి. ఆ రోజే అన్ని పనులు. మనం ఎందుకు వెనకబడుతున్నామంటే ప్రార్థన వెనక పెట్టేశాం మనం. ఆమెన్, హల్లెలూయా. మనము చేతులు పైకెత్తడం మానేశాం, ఆరాధించడం మానేశాం, స్తుతులు చెల్లించడం మానేశాం, విన్నపాలు దేవునికి చెప్పడం మానేశాం. పాస్టర్ గారికో పాస్టరమ్మ గారికో సంఘ పెద్దలకో ప్రార్థన చేయమని చెప్పేస్తున్నాం. మనం అంత పెద్దవారం అయిపోయాం. మనం అంత పెద్దవారం. ఉపవాసము అనున్నది ప్రతి వారికి వారి వారి ఆత్మీయ స్థితిని మెరుగుపరుచుకోవడానికి ఉపవాసం అనున్నది ఒక బలమైన సాధనం. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు కూడా దీని విషయంలో నిర్లక్ష్యం చేయొద్దు. దీని కొరకు త్యాగం చేయండి. మీ శరీరాన్ని త్యాగం చేయండి, మీ ఆరోగ్యాన్ని దేవునికి అప్పగించండి. యుద్ధము యెహోవాదే. ఆమెన్. ఆయన చేతిలో అన్ని ఆయుధాలు ఉన్నాయి. ఆయన చేతిలో రాజ్యం ఉంది. ఆయన చేతిలో కత్తులు, డాళ్ళు, రౌతులు, గుర్రాలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నా కానీ ఏం చెయ్యాలో దిక్కు తోచట్లేదు. వీళ్ళందరిని చూసేసరికి భయం వేస్తుంది. నాకు బలము చాలదు యెహోవా. అందుకు దేవుని వాక్యము సెలవిస్తుంది, యూదావారులారా, యెరూషలేము కాపరస్తులారా, యెహోషాపాతు రాజా, యుద్ధము జరిగించేది నువ్వు కాదు, యుద్ధము యెహోవాదే. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయినా యెహోవా
మన అండ. బిగ్గరగా, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా, హల్లెలూయా. నీ నా పక్షమున ఉండి యుద్ధము చెయ్యడానికి మనము కొన్ని పనులు చెయ్యాలి. ఆ పనులను ఈరోజు వాక్యము ద్వారా నేర్చుకున్నాం. మొదటిది, స్తుతి ఆరాధన ద్వారా మనలను మనము సజీవయాగంగా సమర్పించుకోవాలి. రెండవదిగా చేయాల్సిన పని ఏంటండి? రెండవదిగా కృతజ్ఞతాస్తుతులు. ఈ జీవితం నువ్విచ్చింది, ఈ రక్షణ నువ్విచ్చింది, ఈ పరిశుద్ధత నువ్విచ్చింది, ఈ పవిత్రత నువ్విచ్చింది, నాపై ప్రేమ చూపింది నువ్వే కదా, అందుకు నీకు థ్యాంక్స్. ఆమేన్, హల్లెలూయా. మూడవది ఏంటి? మూడవది విన్నపములు. నీకున్న సమస్యను, నీకున్న ఇబ్బంది నువ్వు దేవునికి తెలియచేస్తే నీకు సమాధానం ఇస్తాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. సమాధానమిచ్చి, ఇదిగో దారి మూసుకుపోయింది, రోడ్డు క్లోజ్ అయిపోయింది, డోర్లు ముయ్యబడ్డాయి, ద్వారాలు తెరవట్లేదు, దారి తెలియట్లేదు, దిక్కు తోచట్లేదు, బలము చాలట్లేదు, ఆశను చిగురింపజేస్తాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయాలను బట్టి నిన్ను నీవు దేవునికి సమర్పించుకుని బ్రతికితే దేవుడు నీ జీవితంలో వారికి జయమిచ్చాడు. ఎవరికి? ఇశ్రాయేలీయులకి, యెహోషాపాతు రాజుకి. అలాగే మూడో స్థానంలో నీకు నాకు జయమివ్వబోతున్నాడు. నమ్మితే మోకరించి ప్రార్థనలో ఏకీభవిద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వందనాలు. జీవాధిపతి అనే దేవా, నీకు స్తోత్రాలు. ఆశ్చర్యకరుడా, నీకు స్తోత్రాలు. ఉదయం నుంచి ఈ మధ్యాహ్నం వరకు కొద్ది నిమిషాలు నీ మాటలు. అమాలేకీయులు ఎవరో, వారు శరీరానుసారులు నాయన. మేము శరీరానుసారులమైతే మేము కాదు. మేము రక్షించబడిన వారం, మారు మనస్సు పొందిన వారం, పరిశుద్ధతలో జీవించేవారు, పరిశుద్ధాత్మను పొందుకున్న వారం. బలపరచండి. ఒకవేళ నేను వెనకబడ్డానా? నేను వెనకబడితే నన్ను బలపరచండి. ఒకవేళ చేతులు లాగుతున్నాయి కదా, అలసట వచ్చింది కదా, ఆయాసం వచ్చింది కదా అని ఒకవేళ నేను ప్రార్థనలో ఏమైనా తక్కువయ్యానా? నేను తక్కువైతే కనుక నా జీవితంలో గెలుపులను చూడలేను, విజయాలను చూడలేను.